గురూజీ మౌత్ వాళ్ళకి వాడికి మౌత్ మౌత్ అది అమ్మాయి కదా అమ్మ ఆమె కదా దండ దాని బ్యాగ్ అబ్బాయి ఏంది ఇంత పొద్దున కూడా దేవేంద్ర లేవలేదు ఇంకా. రే దేవేంద్ర లేగురా స్కూల్కి వెళ్ళు. ఎప్పుడు వెళ్ళేసుకోలే కదా నాన్న. అట్ట అనకూడదునా, నువ్వు బాగా చదువుకోవాలనా. రేపు వెళ్తాలే నాన్న. అట్ట అనకూడదు, నువ్వు వెళ్ళి బ్రష్ చేసి రా, నేను టిఫిన్ రెడీ చేస్తా. సరే నాన్న. రే దేవేంద్ర ఎంతరా ప్రతిరోజు ఫోన్ చేస్తావు? ఫోన్ చేస్తే కళ్ళు పోతాయిరా. ఫోన్ చేస్తా తింటానన్నా. ముందు ఆ ఫోన్ పక్కన పెట్టు. నువ్వు బాగా చదువుకోండి, నన్ను బాగా చూసుకోవాలరా. మీ అమ్మ పోతూ నన్ను నీ చేతిలో పెట్టిపోయిందిరా. నువ్వు బాగా నన్ను చూసుకోవాలరా. సరేనన్నా. సరే వెళ్తూ దేవుడికి దండం పెట్టుకోరా. రోజు ఎందుకు నాన్న దేవుడికి దండం పెట్టుకోమంటావు? అన్ని ఇచ్చేవాడు మన దేవుడే గారా. అన్ని ఇచ్చేవాడు దేవుడు అన్నాను నాన్న అంటాను. అబ్బా నా బంగారం రా. సరే నువ్వు బడికి వెళ్ళి చదువుకో. అబ్బా హెచ్ఎం మేడం ఇచ్చిన హోంవర్క్ చేయలేదు. ఇప్పుడు ఎలా ఏదో ఒకటి చెప్పి ఇంటి దగ్గర ఉండిపోతా. అబ్బా నాన్న ఏమైందిరా? అబ్బా నాన్న కడుపులో నొప్పి పడుతుంది నాన్న. కడుపులో నొప్పి అయితే కడుపు పట్టుకోవాలి, నువ్వేంద్ర తల పట్టుకున్నావు? అబ్బా మర్చిపోయా నాన్న. సరే ఒక్కరోజు ఇంట్లో చదువుకోరా, నేను ఇంట్లో పని చేసుకుంటా. దేవేంద్ర నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నారు ఇక్కడ? కొద్దిసేపు ఫోన్ చేసి చదువుకుంటాలే నాన్న. ఫోన్ తీసి పక్కన పెట్టరా. అబ్బా నన్ను ఫోన్ చూడండి నాన్న. అనవసరంగా అమ్మ చనిపోయింది. అమ్మకంటే నువ్వే ముందు చనిపోవాల్సింది. అబ్బా ఏందబ్బా గుండెల్లో నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది. రే దేవేంద్ర గుండెల్లో నొప్పిగా ఉంది, ట్రారా. టేబుల్ మీద మాత్రలు ఉన్నాయి.